మూర్తి ఎలా ఉండాలి అని నిర్దేశించే శాస్త్రం ఒకటి ఉంది. ఆ శాస్త్రం పేరు ఆగమ శాస్త్రం. అంతేగాని మన ఇష్టానుసారం దేవతా విగ్రహాలు ఊహించుకోకూడదండి. ఋషులు ఎలా దర్శించారో అలాగే మనం ధ్యానించాలి తప్ప మనంతరం మనం ధ్యానించకూడదు. మన ఊహలన్నీ పిచ్చిబొమ్మలే. కానీ ఋషులు దర్శించినవి సత్యస్వరూపాలు. ఆగమ శాస్త్రాలు విష్ణువు యొక్క అనేక మూర్తులను వర్ణించే. ఆయన హయగ్రీవ రూపం ఎలా ఉంటుంది, యజ్ఞవరాహ రూపం ఎలా ఉంటుంది, నృసింహ రూపం, రామరూపం, రామలో మళ్ళీ రకరకాల భేదాలు, కృష్ణ రూపాల్లో రకరకాల భేదాలు, ధన్వంతరి రూపం, ఇలా విష్ణు రూపాలన్నిటికీ ఆగమశాస్త్రం ఒక మూర్తిని నిర్మించింది. అలాగే శివరూపాలు, శక్తి రూపాలు అన్నిటికీ కూడా లలితాదేవి ఎలా ఉంటుంది, కాళీదేవి ఎలా ఉంటుంది, లక్ష్మి ఎలా ఉంటుంది, ప్రతిదానికి ఒక దేవతామూర్తిని వర్ణించాయి. అంటే విష్ణువు గురించి ఇన్ని ఆగమశాస్త్రాలు వర్ణించాయి, కానీ వెంకటేశ్వరుడి విగ్రహం మాత్రం ఏ ఆగమశాస్త్రంలో చెప్పబడలేదు. ఆగమాల్లో రూపం నిర్దేశింపబడలేదు. అంటే ఆగమాల్లో నిర్దేశించిన రూపమే ఎవరైనా శిల్పంగా చెక్కుతారు. వెంకటేశ్వరుని ఆగమాల్లో వర్ణించలేదంటే అర్థం ఆ రూపం ఆగమాల్లో చెప్పబడినది కాదు. అది ఆగమాలకు కూడా అతీతమైన స్వయంభూ రూపము. స్వామి తనంత తాను వ్యక్తపరుచుకున్నాడు అలాంటి రూపం. అలాంటి రూపం మీరు ఎక్కడ చెక్కినా మళ్ళీ వెంకటేశ్వరుడు అనాల్సిందే. ఆ రూపం మొట్టమొదటి బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చింది. ఇక్కడ ఆ బ్రహ్మదేవుడికి వెంకటేశ్వరుడు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. వెంకటేశ్వర ఉపాసన ఒకటి ఉంది ప్రత్యేకించి. అంటే నారాయణ ఉపాసనలో వెంకటేశ వైభవం మరి వేరు. ఆయన ఒక ప్రత్యేక రూపం ధరించాడు. ఇక్కడ ఈ మూర్తి యొక్క విశేషం మనం తర్వాత తెలుసుకుంటాం. మొత్తం మీద ఆ పర్వతం ఏర్పడడం కానీ, శ్రీనివాస బ్రహ్మము రావడం కానీ ఆది కృతయుగంలో జంబూద్వీపమైన భరతవర్షంలో భాద్రపద మాసంలో విష్ణుతిథి నాడు సిద్ధయోగము సోమవారం నారాయణగిరి యందు స్వామి పుష్కరునికి పశ్చిమ తీరంలో ఏర్పడింది అని వర్ణించారు. ఇక్కడ ఇంత విశేషమైన లెక్క. అంతే కదా, అనేక పురాణాల్లో భౌగోళికంగా ఎక్కడుందో క్షేత్రం బొమ్మ గీసినట్టు వర్ణించారు. గంగాయాహ దక్షిణీ భాగే. ఏమండి, నేరుగా ఇక్కడికి వచ్చేసి సముద్రం పక్కన